హలో గైస్, ఈరోజు కౌంటర్ కరెంట్ మెకానిజం గురించి డిస్కస్ చేద్దాం. ఇది బేసికల్గా ఒక కిడ్నీ. ఈ కిడ్నీలో మనకి 2 పార్ట్స్ ఉంటాయి. అవుటర్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ కార్టెక్స్, ఇన్నర్ వన్ ఈజ్ నోన్ యాజ్ మెడ్యుల్లా. ఈ కిడ్నీలో నెఫ్రాన్ ఎలా సెటప్ అయి ఉంటుందంటే మనకి బయట బామెన్స్ క్యాప్సూల్, పీసీటీ, డీసీటీ ఇది మనకి కార్టెక్స్లో ఉంటుంది. అట్ ది సేమ్ టైం లూప్ ఆఫ్ హెన్లీ మనకి మెడ్యులరీ ఇంటెస్టిషియంలోకి డిప్ అయి ఉంటుంది. కౌంటర్ కరెంట్ మెకానిజం అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్. కౌంటర్ అంటే ఆపోజిట్ లేదా రివర్స్ అని అర్థం. కరెంట్ అంటే ఫ్లో. ఎక్కడ జరుగుతుంది? 2 ట్యూబుల్స్లో జరుగుతుంది. ఇక్కడ ఆ 2 మెయిన్ ట్యూబుల్స్ ఏంటంటే లూప్ ఆఫ్ హెన్లీ అండ్ వాసా రెక్టా. లూప్ ఆఫ్ హెన్లీని కౌంటర్ కరెంట్ మల్టిప్లయర్ అంటాం. వాసా రెక్టాని కౌంటర్ కరెంట్ ఎక్స్చేంజర్ అంటాం. ఎందుకు లాస్ట్లో చెప్తాం. మనకి బేసిక్గా కెమిస్ట్రీలో ఏం నేర్చుకుంటామంటే సొల్యూషన్ ఈజ్ ఈక్వల్స్ టు సొల్యూట్ ప్లస్ సాల్వెంట్. ఇప్పుడు సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి? ఐదర్ సొల్యూట్ యొక్క కాన్సన్ట్రేషన్ పెంచాలి లేదా సాల్వెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ని తగ్గించాలి. ఇదే సినారియో మనం కౌంటర్ కరెంట్ మెకానిజంలో చూస్తాం. ఇక్కడ ఏమవుతుందంటే నియర్లీ ఆన్ గోయింగ్ ఫ్రమ్ కార్టెక్స్ టు మెడ్యులరీ ఇంటెస్టిషియం ఫిల్ట్రేట్ అనేటువంటిది 300 మిల్లీ ఆస్మోలీటర్స్ ఇంత గ్రేడియంట్ నుంచి 1200 మిల్లీ ఆస్మోలీటర్స్ అంటే నియర్లీ 4 టైమ్స్ మనకి ఫిల్ట్రేట్ అనేటువంటిది కాన్సన్ట్రేట్ అయ్యి ఓన్లీ ప్యూర్ టాక్సిక్ అనేటువంటిది యూరిన్ రూపంలో మనకు బయటకు వచ్చేస్తుంది. ఈ సెటప్ మనం దేంట్లో చూస్తామంటే జుక్స్టా మెడ్యులరీ నెఫ్రాన్స్లో ఇది చూస్తాం. అంటే మన బాడీలో నియర్లీ 25% జుక్స్టా మెడ్యులరీ నెఫ్రాన్సే ఉంటాయి. ఈ సెటప్ మనకి కౌంటర్ కరెంట్ మెకానిజంకి హెల్ప్ చేస్తాయి. బికాస్ ఆఫ్ దిస్ కౌంటర్ కరెంట్ మెకానిజం mammals are able to produce concentrated urine. ఈ కౌంటర్ కరెంట్ మెకానిజం వల్లే మనకి మ్యామల్స్ ఏం చేస్తాయి అంటే కాన్సన్ట్రేటెడ్ యూరిన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అది ఎలా జరుగుతుందో చూద్దాం. కౌంటర్ కరెంట్ ఇన్ హెన్లీ లూప్. ఇది వచ్చేసి మనకి హెన్లీ లూప్ యొక్క డిసెండింగ్ లింబ్. ఇది అసెండింగ్ లింబ్. ఇక్కడ ఏమవుతుందంటే డిసెండింగ్ లింబ్ ఆఫ్ హెన్లీ ఈజ్ పర్మియబుల్ టు వాటర్. అంటే దీని ద్వారా వాటర్ని బయటకి ఇచ్చేస్తుంది. బట్ ఇంపర్మియబుల్ టు సాల్ట్స్ లైక్ NaCl. ఓకే, సో ఇప్పుడు ఏం చెప్పాను? మనకి సొల్యూషన్ అంటే సొల్యూట్ ప్లస్ సాల్వెంట్. మన సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేయాలి అని అంటే ఐదర్ సొల్యూట్ యొక్క కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేయాలి లేదా సాల్వెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ని డిక్రీజ్ చేయాలి. సో ఇక్కడ ఏమవుతుంది? ఆన్ గోయింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ కార్టెక్స్ వైపు నుంచి మెడ్యుల్లాకి వెళ్తున్నప్పుడు ఏం చెప్పినా కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఫిల్ట్రేట్ కానీ సొల్యూషన్ ఇంక్రీజ్ అవ్వంటే ఏం చేయాలి? సొల్యూట్ని మనం ఇంక్రీజ్ చేయాలి లేదా సాల్వెంట్ని తగ్గించాలి. సో ఇప్పుడు మనం సాల్వెంట్ని బయటకు లాగేసామనుకో ఆటోమేటిక్గా ఏమవుతుంది?
కాన్సన్ట్రేషన్ అవుతుంది. H2O is reduced by osmosis into medullary interstitium so that filtrate becomes concentrated. At the same time ascending limb ఏమవుతుందంటే ఈ అసెండింగ్ లింబ్ ఏంటంటే ఇట్ ఈస్ ఇంపర్మియబుల్ టు వాటర్. పర్మియబిలిటీ ఉండదు వాటర్కి, బట్ ఇట్ ఈస్ పర్మియబుల్ టు సాల్ట్స్, సోడియం క్లోరైడ్ ఇలాంటి వాటికి ఇది పర్మియబుల్. ఓకే, దిస్ గ్రేడియంట్స్ అలౌస్ కలెక్టింగ్ డక్ట్ టు ప్రొడ్యూస్ కాన్సన్ట్రేటెడ్ యూరిన్. ఇది ఈ ఫిల్ట్రేట్ ఇలా పాస్ అయ్యి కాన్సన్ట్రేట్ అయ్యి కలెక్టింగ్ డక్ట్ ద్వారా మనకి బయటకు వచ్చేస్తుంది. ఇది కౌంటర్ కరెంట్ ఇన్ లూప్ ఆఫ్ హెన్లీ. నెక్స్ట్ కౌంటర్ కరెంట్ ఇన్ వాసా రెక్టా. సేమ్ ఇక్కడ మనకి ఫిల్ట్రేట్ అనేటువంటిది ఈ డైరెక్షన్లో వెళ్తుంది. అంటే ఏంటి, డిసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లీ ఈస్ కౌంటర్ కరెంట్ విత్ అసెండింగ్ లూప్ ఆఫ్ హెన్లీ. అట్ ద సేమ్ టైం వాసా రెక్టాలో కూడా ఫ్లో అనేటువంటిది బ్లడ్ యొక్క ఫ్లో ఈ డైరెక్షన్లో ఉంటుంది. అంటే డిసెండింగ్ లూప్ ఆఫ్ వాసా రెక్టా ఈస్ కౌంటర్ కరెంట్ విత్ అసెండింగ్ లూప్ ఆఫ్ వాసా రెక్టా. ఓకే, దీనిలో ఏం జరుగుతుందంటే డిసెండింగ్ లూప్ ఆఫ్ వాసా రెక్టాలో లింబ్ ఆఫ్ వాసా రెక్టాలో ఏమవుతుందంటే H2O moves out of limb into medullary interstitium. ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి వాటర్ బయటకు వచ్చేసింది మెడ్యులరీ ఇంటర్స్టిషన్లోకి. సాల్ట్స్ మూవ్ ఇన్ మేకింగ్ బ్లడ్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ లిమ్. ఇక్కడ ఉన్నటువంటి NaCl ఏది రిలీజ్ చేసింది, ఇక్కడ రిలీజ్ అయినటువంటి NaCl దీంట్లోకి వస్తుంది. H2O బయటకు వెళ్ళిపోతుంది, NaCl లోపలికి వస్తుంది. సో దట్ బ్లడ్ ఏమవుతుంది, కాన్సన్ట్రేటెడ్ అవుతుంది. అండ్ అసెండింగ్ లింబ్లో ఏమవుతుందంటే H2O మూవ్స్ ఇంటూ ద లింబ్. ఇక్కడ మనకి H2O రిలీజ్ చేసింది కదా డిసెండింగ్ లింబ్ ఆఫ్ హెన్లీ. ఆ H2O ఏమవుతుందంటే లింబ్ లోపలికి వెళ్తుంది. సో దట్ బ్లడ్ ఇప్పుడు ఏమవుతుంది, సాల్వెంట్ మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి బ్లడ్ ఏమవుతుంది, డైల్యూట్ అవుతుంది. అంటే ఇక్కడ మెడ్యులరీ ఇంటర్స్టిషియం నుంచి కార్టెక్స్ వైపుకి వెళ్తున్నప్పుడు డైల్యూట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం కింద పైనుంచి అంటే కార్టెక్స్ నుంచి మెడ్యులరీ ఇంటర్స్టిషియంలోకి వచ్చేటప్పుడు కాన్సన్ట్రేషన్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. సి ఓకే, సి ఇది మనకి కార్టెక్స్, ఇది మెడ్యులా. ఓకే, ఇది మనకు వచ్చేసేపటికి PCT. ఈ గ్రేడియంట్లో నుండి ఫిల్ట్రేట్ పాస్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆస్మోసిస్ జరిగి డిఫ్యూజన్ జరిగి ఏదైతే ఫిల్ట్రేట్ ఉందో దాన్ని ప్యూర్ ఓన్లీ అంటే ఇంకా కంప్లీట్ టాక్సిక్ ఉండేలాగా ఈ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అనేటువంటిది మనకి మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ 300 మిల్లీ ఆస్మోలారిటీస్ ఉంది కదా, ఇది నార్మల్. అసలు అయితే ఇది నార్మల్. ఎప్పుడైతే ఇది లోపలికి మెడ్యులరీ ఇంటర్స్టిషియంలోకి వెళ్తుందో ఇది ఏమవుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతూ వెళ్తుంది. ఏం చెప్పాను, కార్టెక్స్ నుంచి మెడ్యులాకి వెళ్ళేటప్పుడు నియర్లీ 4 టైమ్స్ మనకి కాన్సన్ట్రేట్ అవుతుంది యూరిన్. ఇంత 4 టైమ్స్ కాన్సన్ట్రేట్ అయినప్పుడు ఓన్లీ ఇంకా మనకి కంప్లీట్ టాక్సిక్ యూరినే బయటకు వచ్చేస్తుంది. మనకు కావాల్సిన వాటర్ సాల్ట్స్ అన్నీ కూడా మళ్ళీ ఒకసారి రీఅబ్జార్బ్ చేసుకుంటుంది. ఓకేనా, ఇలా 300 400 ఇలా ఈ గ్రేడియంట్ నుంచి వెళ్తున్నప్పుడు మెడ్యులరీ ఇంటర్స్టిషియంలో ఎగ్జాక్ట్ మిడిల్లో మనకి 1200 ఆస్మోలీటర్స్ ఇంత ఉంటుంది మెడ్యులరీ ఇంటర్స్టిషియంలో. సో ఇక్కడ ఈ గ్రేడియంట్ అనేటువంటిది ఏమిటంటే ఫ్లక్చుయేట్ అవ్వకుండా ఈ గ్రేడియంట్ ఇలా మెయింటైన్ చేస్తుంది. ఈ గ్రేడియంట్ మెయింటైన్ చేసినప్పుడు ఫిల్ట్రేట్ దీని ద్వారా పాస్ అయినప్పుడు
ఇక్కడ చూడండి, సాల్వెంట్ బయటికి వెళ్ళినప్పుడు ఫిల్టరేట్ కాన్సన్ట్రేట్ అవుతుంది. అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు NaCl బయటికి వెళ్తున్నప్పుడు డైల్యూట్ అయిపోతుంది. సో ఇలా వెళ్ళి ఏమవుతుందంటే కలెక్టింగ్ డక్ట్లోకి వచ్చి మనకి ఇక్కడ ఓన్లీ ఇంకా కంప్లీట్ యూరిన్, ఓన్లీ కాన్సన్ట్రేటెడ్ యూరిన్ అనేటువంటిది బయటకు వస్తుంది. సో ఇక్కడ మనకి ఏదో ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. కలెక్టింగ్ డక్ట్ ఏం చేస్తుందంటే ఈ కాన్సన్ట్రేషన్ యూనిట్ ఇలా మెయింటైన్ చేయడానికి చేంజెస్ రాకుండా యూరియాని రిలీజ్ చేస్తుంది. ఈ యూరియా ఏం చేస్తుందంటే ఎప్పుడైనా ఈ గ్రేడియంట్లో ఇంత గ్రేడియంట్ 300 to 1200 ఈ గ్రేడియంట్ మిడిలర్ ఇంటర్స్టీషియంలో చేంజెస్ రాకుండా ఇది ఎప్పుడైనా ఫ్లక్చుయేషన్ వచ్చినప్పుడు దీన్ని మెయింటైన్ చేస్తుంది. ఓకేనా? ఇది కౌంటర్ కరెంట్ మెకానిజం యొక్క పర్పస్. అంటే ఫిల్టరేట్ అనేటువంటిది ఇక్కడ నుంచి మనకి కలెక్టింగ్ డక్ట్ ద్వారా వెళ్ళే లోపల దాంట్లో ఉన్నటువంటి సొల్యూట్ని మనం రిమూవ్ చేసి, సాల్వెంట్ని రిమూవ్ చేసి దాన్ని డిఫ్యూజన్ ద్వారా, ఆస్మోసిస్ ద్వారా ఓన్లీ కాన్సన్ట్రేటెడ్ యూరిన్ మాత్రం ప్రొడ్యూస్ చేయాలి. ఇది కౌంటర్ కరెంట్ మెకానిజం యొక్క మెయిన్ పర్పస్. థ్యాంక్ యూ.